హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో టీఎస్పీజీ సెట్కి సంబంధించి తెలంగాణ పీజీ సెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిందనమాట. సో జూలై 30 నుంచి కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంచుకోవాలి, ఈ జూలై 30వ తారీఖు లోపు మన దగ్గర ఈ సర్టిఫికేట్స్ అయితే మన దగ్గర ఉండాలి. కాబట్టి అసలు ఏ సర్టిఫికేట్లు కావాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు ఇమీడియట్గా ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అలానే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సో ఈలోగా మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే అరేంజ్ చేసేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి కంటెంట్ అయితే అందిస్తాను అనమాట. సో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్, సో పీజీ సెట్ 2024కి సంబంధించి కావాల్సిన సర్టిఫికేట్లు అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గేట్ స్కోర్ కార్డు కానీ, జీప్యాట్ స్కోర్ కార్డు కానీ, పీజీ సెట్ ర్యాంక్ కార్డు కానీ అయితే కావాలన్నమాట. ఒకవేళ మీరు పీజీ సెట్ రాయకపోతే గేట్ స్కోర్ కార్డు ఉన్నా, జీపీఏ స్కోర్ కార్డు ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట అడ్మిషన్స్ కోసం. సో ఈ మూడిట్లో ఏదన్నా ఒకటైతే మీ దగ్గర అయితే ఉండాలి. అడ్మిషన్స్ కోసం కన్వీనర్ కోటా ద్వారా మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే తెలంగాణలో గేట్ కానీ, జీప్యాట్ కానీ, పీజీ సెట్ కానీ, ర్యాంక్ కార్డులు కానీ, స్కోర్ కార్డులు కానీ అయితే మీ దగ్గర ఉండాలి. మ్యాండేటరీ, ఇదైతే కంపల్సరీ అయితే ఉండాలి మీ దగ్గర. ఇది కాక మిగతా డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే కావాల్సిన సర్టిఫికేట్లు వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం కానీ, మీ పేరెంట్స్ పేరు వెరిఫికేషన్ కానీ, మీ పేరు వెరిఫికేషన్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాలి. లాస్ట్ 7 years స్కూల్ బోనఫైడ్ కానీ, కాలేజ్ బోనఫైడ్ అయితే కావాలి. అంటే కాలేజ్ కానీ, స్కూల్ కానీ బోనఫైడ్స్ అయితే కావాలన్నమాట. అలానే ఇంటర్ సర్టిఫికేట్, ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ ఏది తీసుకున్నా కూడా ఇంటర్ కానీ, డిప్లొమా కానీ సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీగా కావాలి. 10+2 ఆర్ 10+3 సర్టిఫికేట్. అలానే ఇంటర్ ఆర్ డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ ఏదైతే అది ఉంటే దాని బోనఫైడ్ అయితే కంపల్సరీగా కావాలన్నమాట. దాని తర్వాత డిగ్రీ అంటే బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, లేదంటే బీఈ కానీ ఆ కాలేజీకి సంబంధించి, ఆ కోర్సుకి సంబంధించి టీసీ అయితే కావాలి. అలానే డిగ్రీ బోనఫైడ్ అయితే కావాలి. డిగ్రీ అంటే ఇక్కడ మీరు డిగ్రీ అనుకోవద్దు. డిగ్రీ అంటే బీటెక్ కానీ, బీఈ కానీ, లేకుంటే బీ ఫార్మసీ కానీ ఏదైనా రావచ్చు అన్నమాట. తర్వాత డిగ్రీ మార్క్ షీట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఓడి లేకుంటే సిఎంఎం, ఈ వీటిలలో ఏదున్నా కూడా డిగ్రీ సంబంధించి మీరు డిగ్రీ పాస్ అయ్యారు అని చూపించి ఒక సాక్ష్యం ఏదున్నా కూడా మీరైతే కావాలన్నమాట. ఇన్ కేసు మీకు డిగ్రీ సర్టిఫికేట్ రావడం లేట్ అయింది అనుకోండి, మీ మార్క్ షీట్ అయినా చూపించవచ్చు. లేకుంటే సిఎంఎం వచ్చినా పర్లేదు. ఈలోగా సిఎంఎం వస్తే సిఎంఎం అయినా మీరు సబ్మిట్ చేసేయచ్చు అనమాట డిగ్రీకి సంబంధించి. ఇవన్నమాట మెయిన్గా ఎడ్యుకేషన్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే. అండ్ నాన్ అకాడమిక్ సర్టిఫికేట్లు వచ్చేసరికి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే కంపల్సరీగా కావాలి. క్యాస్ట్ ఇది లాస్ట్ 3 yearsలో ఏదున్నా పర్లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం 2024 మాత్రమే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, లేకుంటే ఈడబ్ల్యూఎస్ కానీ మీరు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లాస్ట్ ఇయర్ అయినా పర్లేదు, అదైతే కంపల్సరీగా ఉండాలి. అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు తెలంగాణ వాళ్ళు కాకపోతే, ఇన్ కేసు మీరు ఏపీ వాళ్ళైనా లేకుంటే కర్ణాటక వాళ్ళైనా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. మీరు ఏ ప్రాంతానికి చెందినవారా అని చెప్పేసి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు కంపల్సరీగా కావాలి. అలానే మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇన్ కేసు మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి వెళ్తున్నారనుకోండి, మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకతీయ యూనివర్సిటీలో బీ ఫార్మసీ చేశారు, ఇప్పుడు జేఎన్టీయూలో ఎం ఫార్మసీ చేద్దాం అనుకున్నారు. సో కాకతీయ యూనివర్సిటీ నుంచి మీ కాలేజీ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అయితే ప్రస్తుతానికి అంత ఇంపార్టెంటే కాదు. మీరు కౌన్సిలింగ్ రోజు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఎవరు అడగరు. మీరు కాలేజీలో రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాల్సి వస్తుంది. అలానే మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వారైతే లైక్ ఎన్సీసీ కానీ, లేకుంటే పీడబ్ల్యూడీకి సంబంధించిన వారైతే ఎన్సీసీ అయితే ఎన్సీసీ ఏ, బీసీ మూడిట్లో ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అలానే పీడబ్ల్యూడీకి సంబంధించి మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి కాక ఆధార్ కార్డు, పాస్పోర్ట్లు అయితే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉంచుకోండి. అండ్ ఈ అన్నిటికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పానో ఈ వీడియోలో వాటన్నిటికి సంబంధించి మీరైతే ఒక 3 నుంచి 4 సెట్ల జిరాక్స్ కాపీలు అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. మీరు పీజీ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు ఏదైతే ఆన్లైన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఆన్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటారో ఆ టైంలో మిమ్మల్ని ఏ సర్టిఫికేట్ అడిగితే ఆ సర్టిఫికేట్ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట వెబ్సైట్లో. సో ఈ వీడియోలో చెప్పినట్టు ఈ సర్టిఫికేట్లు మీ దగ్గర లేకపోతే, ఇప్పటికీ లేకపోతే మీరైతే ఈ సర్టిఫికేట్లు అర్జెంటుగా అయితే తీసుకొచ్చుకోండి.
మంచి కాలేజీలో సీట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం సీట్లు అయితే ఫిల్అప్ అవుతాయి కాబట్టి. సో ఈ సర్టిఫికేట్లు మీ దగ్గర లేకపోతే ఇప్పటికీ లేకపోతే మీరైతే తెచ్చుకోండి. సో ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం, అలానే ఇన్ఫర్మేషన్ కోసం అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.